హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపురం వద్ద బైక్ ను ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాకూబ్ వెంకటరెడ్డిగా గుర్తించారు. మృతులిద్దరూ ప్రాణ స్నేహితులని సమాచారం. వారి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను డీసీఎం వాహనం ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. నిన్న రాత్రి మైనవోలు మండల వెంకటపూర్ గ్రామ శివార్లో నుంచి ఒక మోపెడ్ పై వెంకటరెడ్డి, చిన్న యాకూబ్ ఇద్దరు కలిసి వస్తుండగా అక్కడ డీసీఎం వాహనం ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఇద్దరు పూర్తిగా బలంగా రోడ్డుకి ఢీకొట్టడం, ఇద్దరు తలలు కూడా పగిలిపోయి స్పాట్ లోనే చనిపోయారు. ఇందులో వెంకటరెడ్డిది ఐనవోలు మండలం ఉడతగూడెం గ్రామం కాగా ఒంటిమావిడిపల్లికి చెందిన వ్యక్తి చిన్న యాకూబ్. వీళ్ళిద్దరు కూడా గత 60 ఏళ్ల నుంచి కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళంతా ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరి వేర్వేరు గ్రామాలైనా కూడా కలిసే ఉంటున్న సిచ్యువేషన్. వీళ్ళిద్దరూ నిన్న చిన్న పని మీద రాంపూర్ వెళ్లారు. అక్కడ నుంచి జాఫర్గఢ్ రోడ్ నుంచి ఐనవోలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రమాదానికి ప్రధానంగా రోడ్డు వెంట వ్యవసాయదారులు తమ పంటలను అటు మొక్కజొన్న వడ్లను కూడా రోడ్లపై ఆరబోయడంతో వన్ వేగా మారింది. వన్ వే కారణంగానే ఎదురుగా వచ్చిన వాహనము వీళ్ళు వెళ్తున్నటువంటి మోపెడ్ ను ఢీకొన్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే విచారణ చేస్తుంది. ఇక రెండు కుటుంబాలు కూడా దాదాపు వీళ్ళు 65 సంవత్సరాల వయసున్నా కూడా ఇప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా కలుస్తున్న వీళ్ళిద్దరి కుటుంబాలు కూడా కంప్లీట్ గా శోక సంద్రంలో మునిగిపోయాయి. ఇక వీళ్ళిద్దరి గురించే రెండు గ్రామాలు కూడా తీవ్రంగా చర్చించుకున్న పరిస్థితి. ప్రాణ స్నేహితులు ఇన్ని రోజులు కలిసే ఉన్నారు, మరణంలోనూ కలిసే చనిపోయారంటూ కూడా కంటతడి పెట్టని వ్యక్తులు లేని ఒక పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలు డ్రైవర్ అతివేగమా లేకుంటే రోడ్డుపై రైతన్నలు కూడా ఆ విధంగా ఆరబోస్తున్న పంటల కారణంగా ప్రమాదం జరిగినపై కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ వేణు.